సో ఇవాళ మనము జస్ట్ 80 రూపీస్ అండి. 80 రూపీస్లో మనం ఇవాళ ఫ్రమ్ హైదరాబాద్ టు విజయవాడ అయితే మనం ప్రయాణిస్తున్నాము ఈ లోకల్ ట్రైన్లో అండి. అవునండి, మీరు విన్నారు కరెక్టే. జస్ట్ 80 రూపీస్లో నేను వచ్చి ఇవాళ నేను ఈ లోకల్ ట్రైన్లో వచ్చి నేను అయితే ప్రయాణం చేస్తున్నాను. Hey, hi guys, welcome back to my channel once again. సో ప్రజెంట్లీ ఇవాళ నేను వచ్చి కాచిగూడ రైల్వే స్టేషన్లో ఉన్నానండి. ఇవాళ నేను ఒక ట్రైన్ జర్నీ చేయబోతున్నాను ఫ్రమ్ కాచిగూడ టు విజయవాడ అండి. ఇవాళ నేను ఒక లోకల్ ట్రైన్లో మీకు ఎలా విజయవాడ వెళ్ళాలని ఒక తక్కువ ధరల, అది కూడా జస్ట్ 80 రూపీస్లో ఇవాళ నేను ఈ వీడియోతో షేర్ చేయబోతున్నాను. సో ఇంకా వేరే విషయాలు అయితే మనం మాట్లాడదాము. ఇప్పుడైతే మనం లోపలైతే వెళ్దాం. ఒక ఫిజికల్ టికెట్ అయితే తీసుకుందాము ఫస్ట్. ఇదిగోండి, ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఫ్రమ్ కాచిగూడ రైల్వే స్టేషన్. సో ప్రస్తుతం టైం చూడండి 9:10 అవుతుంది. సో ఇవాళ మీకు ఒక లోకల్ ట్రైన్లో ఎలా కనెక్టింగ్ లోకల్ ట్రైన్లో మనం వచ్చి విజయవాడ వెళ్ళొచ్చు అని ఈ బ్లాగ్నే నేను చెప్పబోతున్నాను అండి. సో ఫస్ట్ వచ్చి మనం ఇవాళ ఫ్రమ్ కాచిగూడ టు నడికూడ్ జంక్షన్ అయితే లోకల్ ట్రైన్ అయితే ప్రయాణిస్తున్నాము. అదే మనము గేట్ నెంబర్ 2 దగ్గర ఇప్పుడు లోపలతో వెళ్తాము ఇప్పుడు మనము. సో ఇది వచ్చి బుకింగ్ కౌంటర్ అండ్ ఇది వచ్చి ATM మిషన్స్ అండి ఇక్కడ ఇటువైపు. సో ఇప్పుడు మనం ప్లాట్ఫామ్ నెంబర్ 1 దగ్గర అయితే వచ్చాము. సో జర్నీ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందండి మనకు. సో మీరు వచ్చి స్కిప్ చేయకుండా మొత్తం వీడియోతో చూడండి నేను ఎలా ఇవాళ ట్రావెల్ అయితే చేయబోతున్నాను. అండ్ మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వెరీ వెల్కమ్ టు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి ట్రావెల్ ఇన్ఫర్మేషన్ అండ్ జర్నీస్ మీకు ఇలాంటి వీడియోస్ షేర్ చేయబోతున్నాను. అనౌన్స్మెంట్ వినండి. ప్లాట్ఫామ్ 1 మీద అయితే వస్తుంది. వావ్, ఇక్కడ ఉన్నాం మనం. ఇదిగోండి గాయ్స్, మన ట్రైన్ అయితే వస్తుంది. DEMU లోకల్ ట్రైన్, RCF ట్రైన్ అండి. ప్లాట్ఫామ్ 1 మీద ఫ్రమ్ కాచిగూడ టు నడికూడ్ జంక్షన్. సూపర్ ఉంది ట్రైన్ చూడండి. కలర్ వైట్, ఆరెంజ్, ఇంకా లైట్ yellowish కలర్ అయితే ఇచ్చారు. నడవండి ఇప్పుడు లోపలైతే వెళ్దాము. చూడండి మనమైతే లోపల వచ్చేసాము. ఇది 3:3 అండి. సో సీట్స్ అయితే చాలా బాగుంది బ్రౌన్ కలర్లో. సో మనకి ఈ ట్రైన్లో ఫ్యాన్స్ ప్లస్ ఛార్జింగ్ సాకెట్ అయితే ప్రొవైడ్ చేశారు. అయితే చూడండి, యాజ్ వెల్ యాజ్ కెమెరాస్ అయితే కూడా ఉంది ఈ ట్రైన్లో. సో మనం వచ్చి గాయస్ ఇక్కడ నుంచి మనం ఎర్లీ ఇన్ ద మార్నింగ్ 9:20కి అయితే బయలుదేరుతున్నాము ఫ్రమ్ కాచిగూడ రైల్వే స్టేషన్. అండ్ మనము నడికూడ్ జంక్షన్ వచ్చి ఆల్మోస్ట్ మనము 2:20కి అయితే చేరబోతున్నాము. సో దాదాపు చూస్తే మనము ఒక 5 గంటలు అయితే ప్రయాణిస్తున్నామండి ఫ్రమ్ కాచిగూడ టు నడికూడ్ జంక్షన్. అండ్ కిలోమీటర్స్ గురించి మాట్లాడితే 191 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ అయితే చేస్తున్నాము. మనకు వాష్రూమ్ ఫెసిలిటీ అయితే ఇచ్చారు, బట్ క్లోజ్ ఉంది మొత్తము. నాకు తెలిసి ఇలాంటి కనెక్టింగ్ లోకల్ ట్రైన్లో విజయవాడ ఎలా వెళ్ళాలని ఎవరైతే బ్లాగ్ చేయాలనుకుంటా నాకు తెలిసి, బట్ మనమైతే చాలా ఇంట్రెస్టింగ్ అవుతుంది నాకు ఈ జర్నీ ఇలా చేయాలని, కనెక్టింగ్ మెమోలా ట్రావెల్ చేయడం ఫ్రమ్ హైదరాబాద్ టు విజయవాడ. సో ఓవరాల్ ఈ ట్రైన్ కనుక స్టాప్స్ కనుక చూసుకుంటే మనకు 20 స్టాప్స్ అయితే ఇచ్చారండి ఫ్రమ్ కాచిగూడ టు నడికూడ్ జంక్షన్. సో నేను వచ్చి మీకు ఇంపార్టెంట్ రైల్వే స్టేషన్ చూపెడతానండి. ఎందుకంటే ఇప్పుడు ఈ కనెక్టింగ్ ట్రైన్స్ ఉంది కదా, మనకు చాలా స్టాప్స్ అయితే ఉంటుంది. సో మీదైతే ఏది ఇంపార్టెంట్ స్టేషన్ ఉందో అదే స్టేషన్ వచ్చి మనం రివ్యూ అయితే చేద్దాము. సో చూడండి, సో ఒక 20 minutes డిలేతో మనమైతే బయలుదేరుతున్నాము కాచిగూడ రైల్వే స్టేషన్ నుండి. బాయ్ బాయ్ కాచిగూడ. సో ఇప్పుడు చూడండి, మనము సికింద్రాబాద్ టు విజయవాడ వెళ్ళాలంటే మనకు ఆల్మోస్ట్ ఒక 140 రూపీస్ 150 రూపీస్ అవుతుందండి. అదే మనకి ఇలాంటి మెమోస్ ఉంది అనుకో, లోకల్ ట్రైన్ కనెక్టింగ్ ఉందనుకోండి ఫ్రమ్ హైదరాబాద్ టు విజయవాడ వెళ్ళాలంటే ఉట్టి చూస్తే మనకు జస్ట్ 80 రూపీస్ అయితే అవుతుందండి. సో ఈ ట్రైన్ ఒక రూటింగ్గా మాట్లాడతాండి. సో ఇది వైఆర్ ఫ్రమ్ కాచిగూడ నుంచి బయలుదేరి వైఆర్ మల్కాజ్ గురించి అయితే వెళ్తుంది. ఫ్రమ్ మల్కాజ్గిరి నుంచి చెర్లపల్లి, కట్కేసర్, బీబీ నగర్, దాని తర్వాత వైఆర్ నల్లగొండ వైపు అయితే వెళ్తుంది. దాని తర్వాత మిర్యాలగూడ, విష్ణుపురం జంక్షన్, దాని తర్వాత లాస్ట్ నడికూడ్ జంక్షన్ అయితే వెళ్తుందండి. ఒక బ్యూటిఫుల్ కర్వ్ చూడండి మన ట్రైన్ది.
ఆ కలర్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుందండి, నాకైతే చాలా నచ్చింది. సో ఈ ట్రైన్ వచ్చి శనివారం తప్ప అన్ని రోజులైతే మనకైతే అవైలబుల్ అయితే ఉందండి మనకు ట్రైన్ ఫ్రమ్ కాచిగూడ టు నడికూడ్ జంక్షన్. సో గాయ్స్ ఒక 20 minutes డిలేతో మనమైతే వచ్చాము మల్కాజ్గిరి రైల్వే స్టేషన్ అండి. అండ్ ప్లాట్ఫామ్ 2కి అయితే సెండ్ చేశారు మన ట్రైన్ని. సో మల్కాజ్గిరి రైల్వే స్టేషన్ తప్ప అన్ని స్టేషన్లు మనం చూసుకుంటే మనకు జస్ట్ 1 minute హాల్ట్ అయితే ఇచ్చారు. ఈ ఒక్క స్టేషన్ 2 minutes హాల్ట్ అయితే ఇచ్చారు. 2 నిమిషాల కన్నా ఎక్కువనే ఆపేసిండు. మేబీ ఆ అవతల ట్రాక్ నుంచి వేరే ట్రైన్ వస్తుంది అనుకుంటా. పక్కన ప్లాట్ఫామ్లో ఏదో ట్రైన్ అయితే వచ్చింది. ఓకే, ఏపీ సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ అండి, ఫ్రమ్ హస్రత్ నిజాముద్దీన్ టు తిరుపతి. సో చూడండి గాయస్, ఈ డెమో ట్రైన్ వచ్చి ఫ్రమ్ మిర్యాలగూడ కాచిగూడ అయితే వచ్చింది, దానివల్ల ఇంకా లేట్ అయిపోయింది. సో ఇప్పుడు చూడండి మన ట్రైన్ అయితే బయలుదేరుతుంది. సో ఆల్రెడీ 60 minutes లేట్ అండి, మనం అయితే బయలుదేరుతున్నాం. ఇప్పుడు వచ్చాము 20 minutes లేట్ మల్కాజ్గిరి రైల్వే స్టేషన్కి. ఇంకా ఇక్కడ 40 నిమిషాలు అయితే ఆపేసిండు. ఇక్కడ చూడండి మనము మల్కాజ్గిరి రైల్వే స్టేషన్ నుండి ఒక రైట్ డైవర్షన్ తీసుకుంటున్నాము. ఇప్పుడు వయా మౌలాలి, చర్లపల్లి, గట్కేసర్, బీబీ నగర్, నడికూడ్ జంక్షన్ అయితే వెళ్తాము. సో ఇలా చక్కగా వెళ్తే ఇది వచ్చి వయా బొలారం, హైదరాబాద్ జంక్షన్, కరీంనగర్, ఆదిలాబాద్ అయితే వెళ్తుంది. అండ్ ఇక్కడ నుంచి మన రైట్ డైవర్షన్. సో మీకు వచ్చి అటువైపు నుంచి ఒక లైన్ అయితే కనిపిస్తుందండి. సో అది వచ్చి వయా సికింద్రాబాద్ నుంచి అయితే వస్తుంది ఇటువైపు. సో మనం వచ్చి వయా మల్కాజ్గిరి నుంచి అయితే కనెక్ట్ అయ్యాము ఆ లైన్లో. సో చూడండి గాయస్, మనం ఒక 1 hour 5 minutes డీలేతో మనమైతే వచ్చాము చెర్లపల్లి రైల్వే స్టేషన్ అండి. ప్లాట్ఫామ్ నెంబర్ 3కి అయితే అసైన్ చేశారు మన ట్రైన్. సో చూడండి గాయస్, మనమైతే బయలుదేరుతున్నాము చెర్లపల్లి రైల్వే స్టేషన్ నుండి.
భద్రాచలం టు సికింద్రాబాద్. ఇదిగోండి గాయస్, మనమైతే వచ్చాము గట్కేసర్ రైల్వే స్టేషన్. ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అసైన్ చేశారు మన ట్రైను. అండ్ చూడండి గాయస్, మనమైతే వచ్చామో బయలుదేరుతున్నాము గట్కేసర్ రైల్వే స్టేషన్ నుండి. అండ్ ఇది వచ్చి ఇటువైపు. మన ట్రైన్ యొక్క స్పీడ్ చూడండి గాయస్. ఇదిగోండి గాయస్, మనమైతే వచ్చాము బీబీ నగర్ రైల్వే స్టేషన్ అండి. సో ఇక్కడ నుంచి చాలామంది ఎక్కారు. సో గాయస్, మనమైతే బయలుదేరుతున్నాము బీబీ నగర్ రైల్వే స్టేషన్ నుండి. సో చూడండి గాయస్, మనం వచ్చి వైఆర్ నల్గొండ గుంటూరు డివిజన్ అయితే వెళ్తున్నాము. సో స్ట్రైట్గా వెళ్తే ఇది వచ్చి విజయవాడ డివిజన్ అయితే వెళ్తుంది. ఇదిగో గాయస్ చూడండి, ఇప్పుడు మన గుంటూరు డివిజన్ వైపు మనకు సెకండ్ లైన్ ట్రాక్ అయితే ఇటువైపు ప్లానింగ్ కూడా చేస్తున్నారండి. ట్రాక్ వేయడానికి సెకండ్ లైన్ చూడండి, మీకు కనిపిస్తుంది కదా. సో మనం వచ్చి రమణపేట రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము. సో ప్రజెంట్లీ మన ట్రైన్ వచ్చి ఒక 2 hours డిలే నడుస్తుంది. అండ్ మనమైతే బయలుదేరుతున్నాము రమణపేట రైల్వే స్టేషన్ నుండి. సో గాయస్ చూడండి, నాకు ఈ టికెట్ కాస్ట్ వచ్చి ఫ్రమ్ కాచిగూడ టు నడికోడ్ జంక్షన్ అండి. చూడండి, ఒకటి 45 రూపీస్ అయింది నాకు. సో గాయస్, ఒక 1 hour 30 minutes డిలేతో మనమైతే వచ్చాము నల్గొండ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చి NLDA. ఇక్కడ ఒక 1 minute హాల్ట్ అయితే ఇచ్చారండి. ఇదిగోండి, అండ్ ఇది వచ్చి ఇటువైపు. అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే అసైన్ చేశారు మన ట్రైన్. అండ్ చూడండి గాయస్, మనమైతే బయలుదేరుతున్నాము నల్గొండ రైల్వే స్టేషన్ నుండి. సో మనల్ని అయితే లూప్ లైన్ అయితే పెట్టారు ఈ రాయనగూడెం రైల్వే స్టేషన్ దగ్గర. ఎందుకంటే ఆపోజిట్ ట్రాక్లో ఒక ట్రైన్ అయితే వస్తుంది. సో చూడండి గాయస్, ఒక 1 hour 40 minutes డిలేతో మనమైతే వచ్చాము మిర్యాలగూడ రైల్వే స్టేషన్ అండి. ఇక్కడ స్టేషన్ కూడా వచ్చి MRGA. ఇక్కడ
ఇక్కడ 1 minute కూడా హాల్ట్ అయితే ఇచ్చారు. ప్లాట్ఫామ్ 1కి అయితే అసైన్ చేశారు మన ట్రైన్. సో మనం వచ్చి వైఆర్ నల్గొండ గుంటూరు వైపు వెళ్తుంటే సో ఈ రూట్లో నుంచి కొంచెం డిలే అయితే అవుతుంది. అది ఎందుకంటే మనకు ప్రజెంట్లీ సింగిల్ లైన్ ట్రాక్ ఉంది కదా, సో దానివల్ల కొంచెం డిలే అయితే ఉంటుంది. సో ప్రజెంట్లీ టైం చూడండి, ఒక 10 minutes ఉంది 2 o'clockకి. సో ఇటువంటి గాయస్ మనమైతే వచ్చాము విష్ణుపురము జంక్షన్కి అండి. సో ఇక్కడ కూడా 1 minute హాల్టే. సో గాయస్ మన ఫస్ట్ జర్నీ అయితే మనం కంప్లీట్ చేసుకున్నాము ఫ్రమ్ కాచిగూడ టు నడికూడి జంక్షన్ అండి. ఏ ట్రైన్ అయితే మనము లోకల్ ప్యాసింజర్ బయలుదేరుతున్నాము. లంచ్ తర్వాత నేను అప్డేట్ అయితే ఇస్తానండి. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్. సో హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ అగైన్ ఫ్రమ్ నడికూడి జంక్షన్. సో ఇప్పుడు నేను బయట అయితే వచ్చాను, ఒక చిన్న ఇట్లా ఇంట్రో అయితే ఇద్దామని. ఇదిగోండి, ఇది వచ్చి మన నడికూడి జంక్షన్ అండి, రైల్వే స్టేషను. సో ఇవాళ మనము ఇక్కడ నుంచి ఫ్రమ్ నడికూడి జంక్షన్ నుంచి గుంటూరు అయితే బయలుదేరుతున్నామండి. అదే మన ఒక లోకల్ ట్రైన్లో, అది కూడా ట్రైన్ నెంబర్ వచ్చి 57204 అండి. ఫ్రమ్ నడికోడ్ జంక్షన్ నుండి గుంటూరు దాకా అయితే వెళ్తున్నాను. సో ఈ టికెట్ ప్రైస్ చూసుకుంటే మనకు ఫ్రమ్ నడికోడ్ నుంచి గుంటూరు దాకా జస్ట్ 25 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. సో గాయస్ చూడండి, మన ట్రైన్ అయితే బయలుదేరుతుంది ఫ్రమ్ నడికోడ్ జంక్షన్. మార్నింగ్ వచ్చాము కదా, ఈ ట్రైన్లో వచ్చాము మార్నింగ్ మనము. ఇదిగోండి గాయస్ చూడండి, ఫ్రమ్ నడికోడ్ టు గుంటూరు జంక్షన్ జస్ట్ 25 రూపీస్ ఛార్జ్ చేశారు. సో డిపార్చర్ టైమింగ్ అనగా మాట్లాడితే అండి, ఇప్పుడు మనము నడికోడ్ జంక్షన్ నుంచి ఆల్మోస్ట్ 5:20కి అయితే బయలుదేరుతున్నాము. అండ్ గుంటూరు జంక్షన్ వచ్చి ఆల్మోస్ట్ మనం 8 o'clock చేరబోతున్నాము. సో దాదాపు చూసుకుంటే మనం ఒక 2 hours 40 minutes జర్నీ అయితే చేస్తున్నాము. అండ్ కిలోమీటర్స్ గురించి మాట్లాడితే ఓవరాల్ 130 kilometers ట్రావెల్ అయితే చేస్తున్నాము. ఇదిగోండి గాయస్, ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీద ఒక ట్రైన్ అయితే వస్తుంది. ఏ ట్రైన్ ఇది? ఫ్రమ్ తిరుచిరాపల్లి టు హసూర్ సాహిబ్ నాందేడ్ అండి ఇది. ఇదిగోండి గాయస్, ఇది మన సికింద్రాబాద్ టు రేపల్లి ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద అయితే వస్తుంది, VAP 4 లోకోమోటివ్తో. ఇదిగోండి గాయస్, ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీద మన సబరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ వచ్చింది ఇప్పుడు. సో రీసెంట్గా ఇది LHB అయితే చేంజ్ అయితే చేశారు, అప్గ్రేడ్ అయితే చేశారు. చూడండి, సబరి ఎక్స్ప్రెస్ నుంచి సబరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఫ్రమ్ సికింద్రాబాద్ టు తిరువనంతపురం. ఇప్పుడు 5:20కి అయితే మనము నడికోడ్ జంక్షన్తో బయలుదేరుతున్నాము. అండ్ గుంటూరుకి ఆల్మోస్ట్ మనము 8 o'clock అయితే చేరబోతున్నాము. ఇదిగోండి గాయస్, మన ట్రైన్ అయితే వచ్చేసింది. మా చెల్ల ప్యాసింజర్ VAP 4 లోకోమోటివ్. సో లక్కీగా మనకైతే విండో సీట్ అయితే దొరికింది, మంచి వ్యూ అయితే రికార్డ్ చేయడానికి. సో చూడండి గాయస్, మనమైతే బయలుదేరుతున్నాము నడికోడ్ జంక్షన్ నుండి. జస్ట్ ఒక 2 minutes డిలే అయిందండి అంతే. సో గైస్, మనమైతే వచ్చాము తుమ్మాల చెరువు రైల్వే స్టేషన్కి అండి.
ఒకసారి మన ట్రైన్ యొక్క స్పీడ్ చూడండి గాయస్, 100 టచ్ అయింది ఆల్మోస్ట్. సో గాయస్ మనం ఒక 16 మినిట్స్ డిలేతో మనమైతే వచ్చాము పిడిగోరాల రైల్వే స్టేషన్ అండి. ప్లాట్ఫామ్ 1 కన్సెషన్ చేశాను మన ట్రైన్. సో గాయస్ మనమైతే బయలుదేరుతున్నాము పిడిగోరాల రైల్వే స్టేషన్ నుండి. అండ్ గాయస్ చూడండి మనమైతే వచ్చాము సత్తెనపల్లి రైల్వే స్టేషన్కి అండి. సో ఇక్కడ కూడా 1 మినిట్ హాల్ట్ అయితే ఇచ్చారు. ప్లాట్ఫామ్ అటువైపు అయితే వచ్చింది. సో చూడండి గాయస్ మనమైతే బయలుదేరాము సత్తెనపల్లి రైల్వే స్టేషన్ నుండి. సో చూడండి గాయస్ మనమైతే వచ్చాము సిరిపురం రైల్వే స్టేషన్కి. ప్లాట్ఫామ్ అటు సైడ్ అయితే అసెండ్ చేశారు. అండ్ గాయస్ చూడండి మనమైతే వచ్చాము మేము బయలుదేరుతున్నాము కూడా సిరిపురం రైల్వే స్టేషన్ నుండి. సో గాయస్ చూడండి మనమైతే వచ్చాము నల్లాపాడు జంక్షన్కి అండి. ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే అసైన్ చేశారు. అండ్ టైం చూసుకోండి ఆల్మోస్ట్ 8 o'clock అవుతుంది. సో గాయస్ మనమైతే దిగేసాము గుంటూరు రైల్వే స్టేషన్ అండి. జస్ట్ ఒక 5 minutes డిలే అయితే మనమైతే వచ్చాము. సో ఈ ట్రైన్ సేమ్ ప్యాసింజర్ వచ్చి విజయవాడకి అయితే వెళ్తుందండి ఈ ట్రైన్లో. సో మనం మళ్ళీ ఈ ట్రైన్ అయితే బోర్డ్ చేయాలా. ఇదిగోండి గాయస్ మన ట్రైన్ అయితే బయలుదేరుతుంది. నడవండి లోపల వెళ్దాం ఇప్పుడు. సో మనకు గుంటూరు నుంచి విజయవాడ వెళ్ళడానికి సో ఇదే ప్యాసింజర్ అయితే ఉందండి మనకు. సో నాకు టికెట్ కాస్ట్ వచ్చి 10 rupees అయితే అయిందండి. చూపెడతాను. ఇది గాయస్ చూడండి ఫ్రమ్ గుంటూరు టు విజయవాడ జస్ట్ 10 rupees కాస్ట్ చేశారు. సో మీరు వచ్చి గాయస్ టికెట్ తీసుకుంటున్నారు కదా ఒక ఫిజికల్ టికెట్ ఫ్రమ్ నడికూడి నుంచి ఇన్ కేస్ మీరు ట్రావెల్ అయితే చేస్తుంటే సో మీరు వచ్చి టికెట్ డైరెక్ట్ విజయవాడకే తీసుకోండి. కనెక్టింగ్ ట్రైన్ అని చెప్పండి విజయవాడది తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు చూడండి గుంటూరు తీసుకుంటే గుంటూరు దాకా వచ్చారు మళ్ళీ మీరు ఒక ఫిజికల్ టికెట్ అయితే తీసుకోవాలా. లేకుంటే మీ దగ్గర యూటీఎస్ యాప్ ఉంటే మళ్ళీ ఒక 10 meters బయట పోయి అప్పుడే బుక్ చేసుకోవాలా. సో దానివల్ల మీరు ఏం చేయండి డైరెక్ట్ నడికూడి జంక్షన్ నుంచి మన విజయవాడకి ఒక ఫిజికల్ టికెట్ అయితే తీసుకోండి. సో అది వచ్చి మేబీ ఒక ఎక్స్ట్రా 10 rupees అవుతుందండి. మేబీ ఓవరాల్ మనకి 35 rupees అవుతుంది మనకు. అటువైపు మీకు ఒక రూట్ కనిపిస్తుందా. సో అటువైపు వెళ్తే అది వైఆర్ తెనాలి నుంచి విజయవాడ అయితే వెళ్ళొచ్చు. సో ఇది మనం డైరెక్ట్ విజయవాడ అయితే వెళ్తున్నాము ఈ రూట్ నుంచి లెఫ్ట్ డైవర్షన్ తీసుకొని. సో ఓవరాల్ మనకు ఫ్రమ్ గుంటూరు టు విజయవాడ వెళ్ళడానికి ఓవరాల్ 6 halt అయితే ఇచ్చారండి. అది వచ్చి మన ఫస్ట్ గుంటూరు జంక్షన్, పెద్ద కాకని హాల్ట్, మళ్ళీ దాని తర్వాత నంబూరు, దాని తర్వాత మంగళగిరి, దాని తర్వాత కృష్ణ కెనాల్, దాని తర్వాత విజయవాడ అయితే వెళ్తుందండి. సో ఇక్కడ నుంచి మనకు ఒక జస్ట్ 1 hour 15 minutes జర్నీ. అండ్ కిలోమీటర్స్ గురించి మాట్లాడితే జస్ట్ ఒక 31 kilometers ట్రావెల్ అయితే తీస్తున్నాం అండి ఫ్రమ్ గుంటూరు టు విజయవాడ. సో గాయస్ చూడండి మనమైతే వచ్చాము పెద్ద కాకని రైల్వే స్టేషన్కి అండి. సో మనం వచ్చాము బయలుదేరుతున్నాం కూడా. అంకుల్ ఎక్కడ ఉడుకుతున్నారు అర్థం కావట్లే. అచ్చా ఎవరికి టిఫిన్ ఇస్తున్నారు అనుకుంటా.
డైలీ ఎక్కుతున్నారు, ఎక్కేశారు కూడా. నంబూర్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము మనము. మొత్తం ఎవరైతే లేరు, మొత్తం ఖాళీగా ఉంది. సో గాయ్స్ చూడండి, మనమైతే వచ్చాము మంగళగిరి రైల్వే స్టేషన్. ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే అసలు చూసారు మన ట్రైన్. సో గాయ్స్ చూడండి, మనమైతే వచ్చాము కృష్ణ కెనాల్ జంక్షన్ అండి. ఇదిగోండి గాయ్స్ కృష్ణా రివర్. మళ్ళీ రివర్ ఎందుకో డ్రై అయిపోయింది. మళ్ళీ ఒక లాస్ట్ 3 months 2 months ఫుల్ ఉండే, ఇప్పుడు మళ్ళీ డ్రై అయిపోయింది మొత్తం రివర్. కనపడుతుందా మీకు? బ్యూటిఫుల్ లైటింగ్ అయితే చూడండి. గాయ్స్ మన డెస్టినేషన్కి అయితే మనం అయితే వచ్చేసామండి. అదే మన విజయవాడ రైల్వే స్టేషన్ అండి. సో ప్లాట్ఫామ్ నెంబర్ 3కి అయితే అటెండ్ చేశారు మన ట్రైన్. డైలీ ఈ జర్నీ ఎందుకు చేశాం కదా అండి నేను. సో ఇఫ్ ఇన్ కేస్ మన ఫెస్టివల్ టైంలో ఎస్పెషల్లీ మనము హైదరాబాద్ నుంచి విజయవాడ రావాలంటే మన ఎక్స్ప్రెస్ ఆ టైంలో ఫెస్టివల్ టైంలో మనకు రిజర్వేషన్ దొరకదు, ఇంకా సీట్స్ ఫుల్ అయిపోతుంది. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. వన్ ఆఫ్ ద ట్రైన్లో వచ్చి మనం ట్రావెల్ అయితే చేయవచ్చు ఇలా ఫ్రమ్ కాచిగూడ టు విజయవాడ. అదే చూడండి, ఓవరాల్ నాకు బడ్జెట్ వచ్చి 80 రూపీస్ అయింది అండి మొత్తం నాకు ఫ్రమ్ కాచిగూడ టు విజయవాడ రావాలంటే ఈ లోకల్ ట్రైన్స్లో. సో గాయ్స్ ఎంతమందికి ఈ వీడియో అయితే నచ్చింది నాకు మీరే కమెంట్ అయితే చేయండి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా హైప్ అయితే వేయండి నాకు, ఎందుకంటే ఇలాంటి వీడియోస్ అందరికైతే షేర్ అవుతుంది అండ్ చాలా యూస్ఫుల్ కూడా ఉంటుంది, ఎస్పెషల్లీ ఈ ఫెస్టివల్ టైమ్స్లో. అండ్ మన బ్లాగ్ ఇక్కడే ఏం చేయబోతున్నామండి. సో ఈ బ్లాగ్ అయితే నచ్చిందంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ బాయ్.